ఏపీ మంత్రులు ప్రభుత్వానికి తలనొప్పిగా మారుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించినా మంత్రులు మాత్రం మార్పు రావడం లేదు. మంత్రులే కాదు, విస్తరణలో బర్త్ కోరుకుంటున్న నేతలు వ్యవహార శైలి కూటమికి ఇబ్బందికరంగా మారింది. ఆంధ్రప్రదేశ్లో కొందరు మంత్రులు ఎంత చెప్పినా మారడం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఇదే అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఇప్పటికే చాలా సందర్భాల్లో కొందరు మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనితీరు మార్చుకోకపోతే మంత్రివర్గంలో కొనసాగించడం కష్టమని కూడా హెచ్చరించారు. ముఖ్యమంత్రి వార్నింగ్లు ఇచ్చినా మంత్రుల్లో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ వ్యవహారం ఇందుకు ఉదాహరణ. పెరోల్కు హోంమంత్రి అనిత ఎలా ఆమోదముద్ర వేశారు, హోంమంత్రి వద్దన్న పెరోల్ ఎలా వచ్చింది అన్న విషయాలపై ఇప్పటికీ స్పష్టత లేదు. అంటే సంబంధిత శాఖల మీద మంత్రికి పట్టు లేకపోవడంతోనే ఇలా జరిగిందా, లేదంటే హోంమంత్రిని అధికారులు తప్పుదారి పట్టించారా అనే చర్చ జరుగుతోంది. కేబినెట్లో కొంతమంది మంత్రులు కూడా శాఖలకు సంబంధించి పూర్తి స్థాయిలో పట్టు సాధించలేకపోతున్నారు. వైసీపీ మీద విమర్శలు చేయడంలోనూ మంత్రులు విఫలమవుతున్నారని సీఎం చంద్రబాబు అనేక సందర్భాల్లో ప్రస్తావించారు. మంత్రులు వివాదాల్లో ఇరుక్కోవడం, సెటిల్మెంట్స్ చేయడం వంటి వ్యవహారాలపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఉత్తరాంధ్రకు చెందిన ఓ సీనియర్ మంత్రి ఓఎస్డీ వైఖరిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆయన ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. అయినప్పటికీ కూడా ఓఎస్డీని ఆ మంత్రి వెనకేసుకుంటూ వస్తున్నారు. అదేవిధంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ విషయంలో కూడా ఇదే పరిస్థితి. ఇక్కడ కూడా ఓఎస్డీ అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. వాసంశెట్టికి సంబంధించిన అన్ని వ్యవహారాల్లోనూ ఓఎస్డీనే జోక్యం చేసుకోవడంపై హైకమాండ్కు అనేక ఫిర్యాదులొచ్చాయి. వాసంశెట్టి సుభాష్ను అనేకసార్లు చంద్రబాబు హెచ్చరించారు. అయినప్పటికీ ఆయన మాత్రం మారడం లేదు. కొంతమంది మంత్రుల వైఖరి సీఎం చంద్రబాబుకు అసహనం తెప్పిస్తోంది. కేబినెట్ మంత్రులతో పాటు మంత్రివర్గంలో రేసులో ఉన్నవారు సీఎంకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. ఆముదాల వలస ఎమ్మెల్యే సీనియర్ నేత కూన రవికుమార్ కేబినెట్ రేసులో ఉన్నారు. ఆయనపై కేజీబీవీ మహిళా ప్రిన్సిపల్ తీవ్ర ఆరోపణలు చేశారు. సీఎం చంద్రబాబు ఈ విషయంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాంత్ పెరోల్ విషయంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సిఫార్సు చేసినట్లు సమాచారం. కోటంరెడ్డి కూడా మంత్రివర్గం రేసులో ఉన్నారు. నేతలు ఇలా వివాదాల్లో ఇరుక్కోవడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. నెల్లూరు జిల్లాలో మంత్రివర్గంలో ఉన్న మరో ఎమ్మెల్యే ఓ మంత్రితో కలిసి కోటంరెడ్డిని ఈ వ్యవహారంలో ఇరికించారనే చర్చ జరుగుతోంది. మొత్తానికి కేబినెట్ రేసులో ఉన్న ఇద్దరు ఇలా ఇరుక్కోవడం హాట్ టాపిక్ అయింది.